ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఓ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసింది. అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా బన్నీ లోకేష్ మధ్య విభేదాలు వచ్చినట్టుగా వార్తలు అయితే వైరల్ అయ్యాయి. కానీ ఇండస్ట్రీ వర్గాలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చేశాయి. ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్టు విషయంలో అన్ని అనుకున్నట్టుగానే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గత 15 రోజుల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అండ్ అల్లు అర్జున్ 2 సార్లు కలిసినట్లు సమాచారం. ఇద్దరి మధ్య కథ పాత్రల గురించి చర్చలు కూడా జరుగుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ చర్చలు చాలా సానుకూలంగా ముందుకు సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ చర్చల అనంతరం త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సో మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్, అల్లు అర్జున్ మాస్ స్వాగ్ తోడైతే థియేటర్లలో పూనకాలు గ్యారంటీ అని ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే అల్లు ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టి లోకేష్ ఈసారి గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ప్రెజెంట్ అట్లీ సినిమా రాకతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఇది అయిపోయిన వెంటనే లోకేష్ సినిమా మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈసారి లోకేష్ ఐకాన్ స్టార్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.